క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి అడుగులు తడబడక నడిపినది దివ్యవాక్యమే కడలిని మించిన విశ్వాసము నిచ్చి విజయము చేకూర్చెను అడుగులు తడబడక నడిపినది దివ్యవాక్యమే కడలిని మించిన విశ్వాసము నిలిచి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా సత్య మార్గములో నేర్చుకున్నాను
సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిచారు. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధుడా అభిషేక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య. స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధుడా అభిషేక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య. స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతై నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. ప్రాణ ప్రియుడా నందేలు మహారాజా నా హృది నీ కొరకు పవిల పరచితిని. నా ప్రాణ ప్రియుడా నందేలు మహారాజా నా హృది నీ కొరకు పవిల పరచితిని. శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో కౌగిలినే చేరగా. శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. ఆరాధుడా అభిషేక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధుడా అభిషేక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య. ఆరాధన నీకే, ఆరాధన నీకే. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతై నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. ప్రైజ్ గాడ్. స్తోత్రం. దేవుని ఉన్నతమైన ఘనమైన నామములో ఈనాటి బుధవారపు స్త్రీల కూడికకు చేరొచ్చిన
మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది కాలముగా శిలువ ధ్యానముల క్రమములో ఈ స్త్రీల కూడికలు కొంత వెనుకబడి ఉన్నాయి. మరి ఈ దినము నుంచి మరలా కొనసాగించుకున్నటకు దేవుడు కృపనిచ్చి ఉన్నాడు కనుక మరి దినము నుంచి అందరము కూడా సకాలములో ఆయన సన్నిధానమునకు చేరి మరి మరలా మన యొక్క క్రమమును కొనసాగించుటకు దేవుడు కృపనిచ్చున్నాడు. అట్టి కృపలో చేరిన మిమ్మల్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. చేరలేని వారిని దేవుడు మరొక దినము నడిపించును గాక. మంచిది. ఇలా గమనించినట్లయితే ఈనాడు మరొక ప్రత్యేక దినం ఏంటంటే ఆయా ప్రాంతములలో ఉన్నటువంటి మరి చదువుకుంటున్నటువంటి బిడ్డల యొక్క 10th క్లాస్ రిజల్ట్ ఈ దినమున రావడము. మరి మన గ్రామంలో కూడా చాలా మంది పిల్లలు ఏ ఒక్కరు కూడా ఫెయిల్ కాకుండా అందరూ కూడా పాస్ అవ్వడము, అందులో నాన్సీ కూడా ఉండటము, అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి బిడ్డలుగా దేవుడు కృప చూపి ఊహించని అనేక కార్యములు దేవుని కృప ద్వారా మరి బిడ్డలందరూ కూడా దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి, వారు చదువుకున్న చదువును బట్టి, వారు ఏ తెలివితో ఏ జ్ఞానముతో పరీక్ష ప్రశ్నపత్రములకు సరైన సమాధానము రాసిన విధానమును బట్టి ముందున్నటువంటి తరగతులకు వెళ్ళటానికి దేవుడు కృపనిచ్చున్నాడు. స్తోత్రం. గనుక మరి వీరందరికీ కేవలం మన సంఘ ప్రియులకు మాత్రమే కాకుండా ఆయా స్థలంలో ఉన్నటువంటి యవన బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు, ముందున్నటువంటి ఆలోచనలు తలంపుల కొరకు దేవుని వాక్యము లేదా దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం నేర్చుకుంటే దీవెనకరముగా ఉంటాయి. గనుక లేఖన భాగాల్లో నుంచి కేవలము వారి కొరకే ఈనాడు కొన్ని ఉన్నతమైనటువంటి ఉపదేశములను బోధించాలని దేవుని దగ్గర అడిగినప్పుడు కొన్ని మాటలు ఆయన తెలియజేయమన్నటువంటి ఆ మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. స్తోత్రం. గనుక ఈనాటి ఈ ప్రత్యేక దినము దాదాపు యవన బిడ్డల యొక్క ముందున్నటువంటి విధానము కొరకు మంచిది. మొట్టమొదటగా ఈనాటి మన యొక్క అంశం ఏంటంటే ఆయన రెక్కల నీడ. ఆయన యొక్క రెక్కల నీడ. రెక్కల నీడ అనే మాటను మనము సహజంగా మాట్లాడుకుంటుంటాం. మన అవసరాలను బట్టి, మన అక్కర్లను బట్టి, మన యొక్క ఆర్థిక స్థితిని బట్టి, మన జీవనోపాధి కొరకై ప్రయాసపడుతున్న అనేక విధానాలను బట్టి మన యొక్క యజమానులు వారు చేస్తున్న పనులు, వారు ప్రయాసపడుతున్నప్పుడు అంటున్నాడు, నా రెక్కల కష్టార్జితముతో నా బిడ్డలను నేను పోషిస్తున్నాను అయ్యగారు అంటుంటారు. నిజమే, వారి యొక్క రెక్కల కష్టార్జితము తోట మరి వారి కుటుంబాలను, వారి యొక్క బిడ్డలను పోషిస్తున్నారన్నమాట సత్యమే. అయితే కేవలము వారి రెక్కల నీడ మాత్రమే సరిపోదు. దేవుని రెక్కల నీడలో మనం ఉండాలి. దేవుని రెక్కల నీడలో మనకుండేటువంటి ఉన్నతమైన కృప కొరకు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో 1-2 మాటలను చదివి చాలా త్వరగా ముగిస్తాను. ఈ టైం ఇంత ఫాస్ట్ గురికెత్తుంది. 8:30 ఆపేసినా కూడా అప్పుడే వెళ్ళిపోయింది. సరే, అయినా కూడా ఒక 10-15 నిమిషాల్లో ముగించుకుందాం. 57వ కీర్తన మొదటి వాక్యాన్ని చూసినప్పుడు, కీర్తన Psalm chapter 57 verse 1. నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. స్తోత్రము. చాలు ప్రియులారా, ఈ మాటను గమనించినప్పుడు దావీదు గారు సౌలు దగ్గర చిక్కినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు
దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఈనాడు ఆయన రెక్కల నీడ ఆయన ప్రేమకు, కాపుదలకు, బలానికి, కృపగల సన్నిధికి ఒక ప్రతీకగా ఉన్నది. ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, అనగా విశ్వాసముతో ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన రెక్కల కింద మనం ఆశ్రయం పొందుతాం. ఆయన రెక్కల కింద మన జీవితాలలో ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా పనిచేసే సమస్తము నుండి మనకు భద్రత ఉంటుంది అనేది ఈ మాట యొక్క మూలాంశం. అయితే చదవబడిన ఈ మాటను మనం గమనించినప్పుడు చాలా చక్కగా దావీదు తన యొక్క విశ్వాసాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఐడోంట్లో ఎంతమంది పిల్లలు ఈ ఎగ్జామ్స్ కొరకు దేవుని దగ్గర మొరపెట్టారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఆ దినము ప్రారంభం నుంచి ఈ దినము రిజల్ట్ వరకు కూడా ఆ బిడ్డల కొరకు దేవుని దగ్గర మొరపెడుతూనే ఉన్నాను. స్తోత్రం. దేవుడు తన బిడ్డల యొక్క మొరను ఎప్పుడు తృణీకరించాడు. అయితే వ్యత్యాసాన్ని ఇక్కడ గమనించాలి. నాకు తెలిసినంత వరకు 6 మందిలో దేవుని మొరపెట్టేవారు ఎంతమంది ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉండేవారు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేను ఒక మాట అయితే చెప్పగలను. దేవునిపై ఆధారపడిన వారి యొక్క పర్సంటేజ్ మారుతూ ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. దేవునిపై పడినటువంటి పిల్లల యొక్క పర్సంటేజ్, వాట్ ఇస్ దట్, మార్కుల యొక్క గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, సంథింగ్ గ్రేడ్స్ ఉంటాయి కదా. పాస్ అంటే జస్ట్ లైక్ 216. ఇందులో మెరిట్స్ ఉన్నాయి, 600 వరకు ఉన్నాయి. సో ఇందులో ఆ మెరిట్ స్టేజ్ కంపల్సరీ సమ్ డిఫరెన్స్ ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. దేవునిపై ఆధారపడిన పిల్లలు, దేవుని దగ్గర మొరపెట్టిన పిల్లలు, వారి స్థితి దావీదు వలె ఖచ్చితంగా అత్యధికమైన విధానంలో ఉంటుంది. అందును బట్టే దావీదు గారు అంటున్నట్టే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చే దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇవాళ నీవు నేను మనము మన యొక్క అక్కరలు, మన యొక్క అవసరతలు, దేవునితో మనకు కావలసినటువంటి ఆ సమయోచితమైన నీడ్, వాట్ ఈస్ దట్ నీడ్? ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్లో ఏం కావాలి? విజిడమ్. ఏం కావాలి? జ్ఞానం కావాలి. దేవుని దగ్గర ఎంతమంది పిల్లలైతే దేవుని జ్ఞానం అడిగి వెళ్ళారో వారు ఖచ్చితంగా, నో డౌట్ ఎట్ ఆల్, వారి యొక్క పర్సంటేజ్, వారి యొక్క గ్రేడ్ 100% ఉన్నతంగానే ఉంటుంది. స్తోత్రం. దేవుని దగ్గర అడగకుండా వెళ్ళిన వారు కూడా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. నాట్ దిస్ ప్లేస్, ఓరల్ ఇండియా. కేవలం మన గ్రామం మాత్రమే కాదు, కొన్ని వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళలో దేవుని అడగకుండా వెళ్ళిన వారు కూడా పాస్ అయ్యారు లేదా? డెఫినెట్లీ పాస్ అయ్యారు. వాళ్ళ గ్రేడ్ ఎలా ఉంటుందంటే 216 దగ్గర కట్ ఆఫ్ అయి ఉంటుంది. దట్ మీన్ పాస్ మార్క్స్ అంటారు. అందరూ గ్రేడ్స్ వచ్చిన వారందరూ కూడా, మై పర్సనల్ హోప్, దేవునితో నాకున్న రిలేషన్ బట్టి చెప్తున్నాను, వారు ఖచ్చితంగా దేవుని దగ్గర మొరపెట్టిన పిల్లలు అయి ఉంటారు. ఎందుకంటే దేవుని దగ్గర మొరపెట్టిన దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన దేవుని దగ్గర మొరపెట్టాడు, ఆశ్రయస్థానం, పీస్ ఆఫ్ రిఫ్యూజ్. దేవుని దగ్గర మొరపెట్టాడు. దేవుని దగ్గర మొరపెట్టాడు కాబట్టే దావీదు గారు అంటున్నాడు, నేను ఆపదలో ఉన్నప్పుడు నీ రెక్కల నీడను నేను ఆశ్రయించాను గనుకనే నీవు నా కార్యము సఫలం చేశావు. ఈరోజు ఎంతమంది పిల్లలు దేవుడు తన కార్యమును సఫలం చేసి ముందున్నటువంటి స్థితికి ఆలోచన కలిగి ఉన్నారు. నా ఉద్దేశం, మన ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మన ఉద్దేశాలు ఎలా ఉంటాయి? నేను అనుకున్నాను నాన్సీ పాస్ అయితే చాలు ఇంకంతవరకు, జస్ట్ ఏదో లోకల్ కాలేజీలో చేర్చి అలా కొనసాగుదామని. ఇప్పుడు తను వచ్చిన గ్రేడ్ని బట్టి నాకు అనిపిస్తుంది కొంచెం ఉన్నతంగా తీసుకెళ్తే బాగుండేమో. స్తోత్రం. చిన్న ఆలోచన,
అది మన ఆలోచన. దేవుని చిత్తంలో ఎలా ఉందో ప్రార్థన చేసి ఎదురు చూడాలి. మొర్రపెట్టినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు కార్యము సఫలం చేసేవాడు ఆయన. అందుకే ఆయన ఆశ్రయస్థానము. దావీదు గారు మొరపెట్టాడు, సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? ఏమండి, దేవుని దగ్గర మొరపెట్టిన వారు ఎవరు ఫెయిల్ కాలేరు. కాకపోతే కొన్ని ఆపదలను జయించే ఓపిక కావాలి, శక్తి కలిగిన వారుగా ఉండాలి, నిరీక్షణతో ఎదురు చూసేవారుగా ఉండాలి. అయితే మరొక మాటను చూస్తే 36వ కీర్తన 7వ వాక్యాన్ని ఒకసారి చదివినప్పుడు చాలమ్మా కదా, ఎంత చక్కటి మాట కదా. అనుభవిస్తున్న వారికి మాత్రమే ఈ మాటలో ఉన్న మర్మం ఏంటో తెలుస్తుంది. దేవుని కృప ఎంత అమూల్యమైందో నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. హౌ ప్రీసియస్ ఈజ్ యువర్ స్టీడ్ఫాస్ట్ లవ్ ఆఫ్ గాడ్. ద చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్ కైండ్ టేక్ రిఫ్యూజ్ ఇన్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్. దేవా, నీ కృప ఎంత అమూల్యమైనదో నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు. దేవుని యొక్క రెక్కల నీడ ఎక్కడ ఉంది? అందుకే 8వ వాక్యంలో అన్నాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన. దేవుని యొక్క రెక్కల నీడ ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధానంలో ఉంది, దేవుని ఆలయములో ఉంది, దేవుడు నివసించు స్థలములో ఉంది, దేవుణ్ణి ఆరాధించు స్థలములో ఉంది. దేవుని యొక్క రెక్కల నీడ, ఆయన యొక్క రెక్కల నీడలో ఉన్నటువంటి ఆ బిడ్డలకు ఎలా ఉంటారంట? సమృద్ధి వలన సంతృప్తి నందిన వారుగా ఉంటారట. సమృద్ధి అంటే ఏంటి చెప్పండి? మనం ఊహించిన దానికంటే, మనం అనుకున్న దానికంటే, మనము ఇది చేరగలమా, దీన్ని సంపాదించగలమా, దీన్ని రీచ్ అవ్వగలమా అనుకున్న దానికంటే అధికముగా కలిగి ఉండటం. స్తోత్రం, స్తోత్రం. ఆశీర్వాదం అనేది సహజంగా ఉంటుంది. సమృద్ధి అంటే మనం ఊహించినటువంటిది, నిండారుగా పొర్లిపారేటువంటిది. దేవుని మందిరము యొక్క రెక్కల నీడలో ఉన్నటువంటి వారు సమృద్ధి వలన సంతృప్తి నొందుతూ ఆ ఆనంద ప్రవాహంలోనిది తాగుతారట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముంటుందండి? సమృద్ధి ఉంటుంది, తర్వాత ఆనందం ఉంటుంది. రిజాయిస్ ఇన్ ద లార్డ్. పౌలు ఎప్పుడు అంటాడు, నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించండి. మరల చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఆనందించండి. ఎవరి ఆనందం వరకు ఉంటుంది. లోకంలో ఉండేవాడి ఆనందం లోకంలో ఉంటుంది, దేవుని సన్నిధిలో పండుకునే ఆనందం దేవుని సన్నిధిలో ఉంటుంది. ఫైనల్ జడ్జిమెంట్ ఏది రైట్ ఆర్ రాంగ్ అనేది తర్వాత ఉంటుంది. ఎనీహౌ, వాక్యం మనల్ని ఈరోజు ఏం తెలియజేస్తుందంటే, ఆయన రెక్కల చాటున మనం నివసించినప్పుడు ఆ మందిరము యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొందుతూ ఆ ఆనందములో ఉన్న దాన్ని అనుభవిస్తాం. అందుకే దాన్ని భద్రతా స్థలం అన్నాడు, ప్లేస్ ఆఫ్ సెక్యూరిటీ. దేవుని సన్నిధిలో భద్రత ఉంటుంది, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంటుంది, దేవుని సన్నిధిలో ఆనందము ఉంటూ ఉంది. కనుకనే ఈ మాటలో మనం ఈ మాటను గమనించినప్పుడు ఇది భద్రతా స్థలము, దీన్ని పీస్ ఆఫ్ సెక్యూరిటీ అంటాం. ఈ ప్లేస్ లో ఏముంటుందంటే సెక్యూరిటీ ఉంటుంది, ఈ స్థలంలో సెక్యూరిటీ ఉంటుంది, ఓ పీస్ ఆఫ్ మైండ్. మన యొక్క మనస్సంతా నెమ్మదిగా ఉంటుంది. నెమ్మది కలిగిన మనసు ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో కూడా విజయం ఉంటుంది. నెమ్మది కలిగిన మనసు అన్నారు. కనుక ఆయన రెక్కల నీడలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆశ్రయము దొరుకుతుంది, నీడ దొరుకుతుంది, సమృద్ధి దొరుకుతుంది, సంతృప్తి దొరుకుతుంది, ఆనందము దొరుకుతుంది. మూడో మాటను మనం గమనించినప్పుడు
ప్లేస్ ఆఫ్ రిజాయిస్, ఆనంద ప్రదేశము. కీర్తనల గ్రంథము 63వ కీర్తన, 63వ కీర్తన. ఉత్సాహుతని చేస్తున్నాను. చాలు. నా ప్రియులారా గమనించినప్పుడు 7వ మాట అంటుంది, నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి. మొదట దేవుడు హెల్ప్ చేస్తాడండి. దేవుడు ఏం చేసేవాడు? సహాయం చేసేవాడు. ఈరోజు ఎంతమంది పిల్లలైతే ఎగ్జామ్కు సిద్ధపడి వెళ్ళారో వారందరూ ప్రార్థన చేసుకొని వెళ్ళిన వారే. అందరూ ఫోన్ చేశారు. హాస్టల్లో ఉన్నవారు, ఇళ్ల దగ్గర ఉన్నవారు, ఆయా స్థలంలో ఉన్నారు. అయ్యగారు పిల్లలు ఎగ్జామ్కి వెళ్తున్నారు అన్నప్పుడు వారందరి కొరకు దేవుని సహాయాన్ని కోరారు లేదా? ముందే చెప్పాను, కోరని వాళ్ళు కూడా పాస్ అయ్యారు. బట్ గ్రేడింగ్ డిఫరెన్స్. నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, దేవుని సన్నిధిలో ఉన్నవారు సజీవులుగానే ఉంటారు, దేవుని ఆశ్రయించని వారు కూడా సజీవులుగానే ఉంటారు. ద డిఫరెంట్ ఈస్ దిస్ ఇస్. ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. లోకం ఉన్న ప్రతి ఒక్కడు అనుకుంటాడు వాళ్ళు ప్రార్థనలో ఉన్నా ఒకటే, మేము బయట ఉన్నాం ఒకటే. నో నో, నథింగ్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆఫ్ కోర్స్ యువర్ ఒపీనియన్, దట్ గాడ్స్ ఒపీనియన్ ఈజ్ సపరేట్. దేవుని ఉద్దేశం వేరు, నీ ఆలోచన వేరు. నువ్వు అనుకుంటున్నావు నేను బయట ఉన్నా వాళ్ళ లోపల ఉన్నా ఒకటే. ఇమాస్ చెయ్యి ఒకసారి. ఈరోజు ఈ 10th క్లాస్ పరీక్షల రిజల్ట్ ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. దేవుని ఆశ్రయించిన పిల్లల యొక్క గ్రేడ్ వేరుగా ఉంది. దేవుని సన్నిధికి నడవకుండా లోకములో బ్రతుకుతున్న వాళ్ళ గ్రేడ్ వేరుగా ఉంది. దట్ సేమ్ దిస్ క్రిస్టియన్ ఫెయిత్, క్రైస్తవుని యొక్క విశ్వాసం కూడా నేను చెప్తున్నాను. దేవుని సన్నిధిలో ఉన్న పిల్లలు వేరు, బయట ఉన్న వాళ్ళు వేరు. దేవునిపై ఆధారపడిన పిల్లల యొక్క పర్సంటేజ్ వేరుగా ఉంటుంది, నో డౌట్. కానీ అందరూ ఒకటి మాత్రం కానే కాదు. చాలా మంది లోకం ఉన్నవారు అంటారు అందరూ ఒకటే కదండి, అందరికి దేవుడు ఒకటే కదండి. అందరూ ఎలా అవుతుంది? అందరూ ఒకటే పరీక్షలు రాశారు, మరి పర్సంటేజ్ ఎందుకు మారింది? గ్రేడ్ ఎందుకు మారింది? ఒకడు 600 వచ్చాడు, ఒకడు 200 వచ్చాడు, ఒకడు 150 వచ్చాడు, పాస్ అయ్యారు. ఆఫ్ కోర్స్ మనం కూడా అందరిలాగానే బ్రతుకుతున్నాం, అయ్యుండొచ్చు. కానీ దేవుని ఉద్దేశం అయితే అది కాదు. మనమందరం కూడా 600 గ్రేడ్ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన వాళ్ళు చాలా మంది పాస్ అయితే చాలే, దట్ మీన్ ఏదో కొద్దిగా బ్రతికితే చాలే, తక్కుడో బిక్కుడో బ్రతికి చచ్చిపోతే చాలే ఏమండి అనే ఆ ఒపీనియన్ వేరు. నో, నేను ఇలా ఉండకూడదు, నా స్థితి వేరుగా ఉండాలి అన్న వాళ్ళ ఒపీనియన్ వేరే. నేను ఎవరిని తక్కువ చేసి బాధపెట్టాలని కాదు, కానీ దేవుని ఆశ్రయించిన పిల్లలకు వచ్చేటువంటి ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ కృప, మనం పొందుకునేటువంటి ఆ కృప, ఆ దీవెనలు, ఆ సమృద్ధి, ఆ సంతృప్తి, ఇవన్నీ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే అక్కర్లో దేవుని అడగటం కాదు, ఏమీ లేని సమయంలో కూడా మనము దేవుని అడగాలి. అందుకే ఆ మాటలో చాలా చక్కగట్టాడు. మొదటి మాటలే, నీవు నాకు సహాయకుడవై ఉంటివి. స్తోత్రం. మొదట దేవుడు మనకు సహాయకుడై ఉండాలి. నువ్వు ఏ పనికి వెళ్తున్నా దేవుని సహాయం అడగాలి. నాట్ ఓన్లీ ఎగ్జామ్, నాట్ ఓన్లీ యువర్ బిజినెస్, నాట్ ఓన్లీ యువర్ జాబ్, ఎనీవన్. నువ్వు ఏది కావాలన్నా, ఏ పని చేస్తున్నా మొదట దేవుని సహాయాన్ని అడగాలి. ఇక్కడ దావీదు గారు దేవుని సహాయాన్ని అడిగాడు. వాస్తవానికి ఈ సందర్భం ఏంటంటే దావీదు గారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు అడిగాడు దేవుని సహాయాన్ని. నువ్వు నాకు సహాయకుడు, నన్ను నడిపించు. మనము ఒక స్థలానికి వెళ్తున్నాం, ఎగ్జామ్స్ ఒక యుద్ధమే కాదంటారా? ఒక స్త్రీ ప్రసవ దినములు ఒక యుద్ధమే. ఒక స్త్రీ లేదా ఒక పురుషుని యొక్క దాంపత్య జీవితం ఒక యుద్ధమే. ఒక మనిషి యొక్క బ్రతుకు దినములు ఒక యుద్ధమే.
రోజు ప్రతి మనుకుడు సమాజంలో బ్రతుకుతున్నాడంటే దాని దినములన్నీ యుద్ధమును జయిస్తూ బ్రతకాలి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అనానుకూల పరిస్థితులు, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎంతో కృంగిపోతున్న ఆ స్థితిలో నుంచి నువ్వు ఎత్తబడాలి. అలా ఎత్తబడాలంటే మనం ఏమై ఉండాలట? దేవుని సహాయాన్ని అడగాలి. అందుకే దావీదు గారు అన్నాడు, నీవు నాకు సహాయకుడవై ఇంటివి. మంచి ధైర్యం, అంతే కదండి, మంచి ధైర్యము. మొదట అడిగాడు, నువ్వు నాకు సహాయకుడవై ఉన్నావు కాబట్టి నేను ఏ స్థలమునకు వెళ్ళినా ఐ గాట్ ఇట్, నేను దాన్ని సంపాదించుకుంటాను, నేను సంపాదించుకోగలను. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ పనిలో ఉన్నా దాంట్లో నాకు విజయం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే నువ్వు నాకు సహాయకుడు అయి ఉన్నావు. ఈరోజు విజయోత్సవంలో ఉన్నటువంటి అనేక పిల్లలు, అనేక మంది యొక్క స్థితి ముందున్నటువంటి విధానం. నా ఒపీనియన్ ఏంటంటే ఇంకా చాలా ఉంది. ఈరోజు 10th క్లాస్, ఆఫ్టర్ ఇంటర్, ఆఫ్టర్ బీటెక్, ఆఫ్టర్ ఎన్నో ఉన్నతమైన చదువుల కొరకు ఆశపడుతున్న బిడ్డలు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళండి. నిన్న మొన్నటి వరకు దూరస్తులుగా ఉన్నావేమో, అందువల్ల నీ గ్రేడ్ పడిపోయిందేమో. నేటి వరకు నువ్వు లోకంలో ఉన్నావేమో, అందుకే నువ్వు దూరస్తుడుగా ఉండి నీ యొక్క ఆత్మీయ స్థితి పడిపోయిందేమో. లోకంలో ఉన్నవాడి యొక్క పర్సంటేజ్, పాస్ పర్సంటేజ్, దేవుడి దగ్గరికి వచ్చిన వాడి యొక్క పర్సంటేజ్ గ్రేడింగ్ ఉంది. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, సంథింగ్ సంథింగ్. ఆ గ్రేడును బట్టే నీకు వచ్చేటువంటి కాలేజెస్ లో, నువ్వు ఉండేటువంటి చదువుల్లో నీ యొక్క ఉన్నతమైన ఫీచరు మరి ఎక్కడ స్థిరపరచబడుతూ ఉంది. రోజు నా ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవుని సహాయాన్ని కోరుకుంటే, ఆయన రెక్కల చాటును నువ్వు శరణజొచ్చుంటే నీకు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈరోజు చాలా మంది ఆనందిస్తున్నారు. చాలా మంది బిడ్డలు ఉత్సాహంలో ఉన్నవారు కూడా ఉన్నారు. 400 మార్కులు వచ్చినాయి, కానీ ఒక్క సబ్జెక్టులో 1 మార్కు తగ్గింది, అంతేగా ఫెయిల్. అదెంతో బాధపడుతుంటాడు. ఇబ్బంది లేదు, ఫెయిల్యూర్లో కూడా ఒక మేలే ఉంటుంది. నీ కెరీర్ గురించి ఆలోచన చేస్తావు, నీకు ఒక కేర్ అనేది వస్తుంది. నేను ఎక్కడ పడిపోయాను, ఏ విషయంలో నేను జాగ్రత్త లేకుండా ఉన్నాను అనేటువంటి ఒక భద్రత వస్తుంది. దేవుని సహాయాన్ని అడుగుతావు. దేవుడు కొన్నిసార్లు వెనకలాగినా ధైర్యంగా నిలబడగలిగితే ఆయన సహాయకుడుగా ఉంటాడు, ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, యవన బిడ్డలారా, ఎంతమంది అయితే ముందున్నటువంటి స్థితి కొరకు ఆలోచనలు ఉన్నారో ప్రార్థన చేయండి, దేవుని దగ్గర అడగండి. అయ్యా, మరి ముందున్నటువంటి నా స్థితి ఏంటి? నువ్వు నాకు సహాయకుడివై నన్ను నడిపించు. నీ రెక్కల చాటులో నేను దాక్కుని ఉన్నాను, సంతోషాన్ని కలగజేయవాడవు నీవే. 6వ వాక్యం చూస్తే, కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. దేవుని దగ్గర చేతులెత్తి అడిగే అనుభవం కావాలి. జీవితకాలం అంతా నాన్నవాన్ని స్మరించాలి. ఒకరోజు పరీక్షల కోసము, ఒకరోజు మన యొక్క శరీర బలహీనతలు కలిగినప్పుడు, ఒకరోజు రోగం వచ్చినప్పుడు, ఒకరోజు సమస్తము కలిగినప్పుడు, కొన్ని కుటుంబాల్లో ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయి? మంచి ఘనకార్యాలు జరిగినప్పుడు. కొన్ని కుటుంబాల్లో సాడ్ ప్రోగ్రామ్ ఏదైనా జరగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే ప్రార్థనలు. అన్నీ బాగుంటే ప్రార్థనలు అవసరం లేదు, ఏమన్నా, అంతే కదా? ఏదన్నా ఘనకార్యం జరగాలి, లేదన్నా ఏదైనా ఒక బ్యాడ్ ప్రోగ్రామ్ జరగాలి, ఎనీహౌ అప్పుడు ప్రార్థన జరగాలి. కానీ దావీదు గారు అలా అడగట్లేదు. నా జీవితకాలం అంతా నిన్ను స్తుతిస్తుంటాను, నీ నామాన్ని బట్టి నా చేతులెత్తి ఎప్పుడు నిన్ను గణపరుస్తూ ఉంటాను. దేవుణ్ణి గణపరచాలి. ఆయన రెక్కల నీడలో మనం ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల్ని ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించితే మేలు. కాబట్టి దేవుని రెక్కల నీడలు మనం ఉండాలనే తపన కావాలి. ఒక మాటను చదివి వాక్యాన్ని ముగించుకున్నాం. 91వ కీర్తన, చాప్టర్ 91 వర్స్ 4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును డాలును
కేడమునై ఉన్నాడని నువ్వు ఎరుగుండాలి. స్తోత్రం. ఏమండి, ఇవి నువ్వు ఎరుగుంటే ఇంకా నీకు కొదువు అంటే ఏమీ ఉండదు. ఆయన ఎరుగున్నాడు కనుకనే సమస్తాన్ని పొందుకోగలుగుతున్నాడు. ఆయన ఎరుగున్నాడు కనుకనే ఆయన రెక్కల నీడన చేరున్నాడు. He will cover you with his pianos and under his wings you will find refuge. His faithfulness, he is a shield and buckler. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఆ రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని కలిగనిచ్చి సత్యమును కేడమును డాలునై ఉన్నాడు. 3 మాటలు చాలా విలువైన మాట. మొదట సత్యము, ఫెయిత్ఫుల్నెస్. సత్యములో నేను నడిపిస్తాడు. ఆ సత్యములో నీ ఉన్నప్పుడు నీకేమైందంటే కేడముగా ఉంటాడు, డాలుగా ఉంటాడు. డాలు దేనికి పనిచేస్తుంది? ఆపద సమయంలో, యుద్ధ సమయంలో నీకు అండగా ఆపుతూ ఉంది. ఆనాడు రాజులకు యుద్ధాలు జరిగేటప్పుడు ఏం చేస్తారు? డాలును అడ్డం పెట్టుకుంటారు. అవతల వాడు మన సైన్యము మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ డాలు అనేది వాడిని ఆపుతుంది. అటువంటి డాలు వలె ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడట. కనుక దేవుణ్ణి సహాయకునిగా మనం కలిగి ఉన్నప్పుడు ఆయన సత్యము కేడము డాలై ఉన్నాడనేటువంటి ఆ ఫెయిత్ఫుల్నెస్, ఆ విశ్వాసములో, ఆ నమ్మకములో మరి ముందు కొనసాగగలిగితే ముందున్నటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువులకు వెళ్ళేటువంటి వారు ఆయన కలిగిన వారుగా ఉండాలి. కేవలం మేము మనుషుల్లో ఉన్నాము, మేము కూడా పాస్ అవుతున్నాము, మేము కూడా తింటున్నాము, వాళ్ళలాగే మేము త్రాగుతున్నాము, వాళ్ళలాగే మేము కడుతున్నాము, వాళ్ళలాగే మేము సజీవులుగా ఉన్నాము అనుకునేటువంటి వారంతా కూడా ఎవరున్నారంటే లోకంలో ఉన్నటువంటి వారు. లోకంలో ఉన్నటువంటి వారు వాళ్ళలాగే మేము ఉన్నాము అనుకునేటువంటి. దేవుని కలిగి ఉన్న వారు ఏంటంటే ఆయన ఆశ్రమై ఉన్నాడని, ఆయన తోడై ఉన్నాడని. మరి 91వ మాట 1వ వాక్యం ఉంటుంది కదా, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను ఆశ్రయించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను దేవుణ్ణి గూర్చి ప్రకటిస్తున్నాను. ఆయన మహోన్నతుడని, ఆయన కోట ఉన్నాడని, ఆయన చాటున నివసించినప్పుడు ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు, అండగా ఉంటాడు, బండగా ఉంటాడు, డాలై ఉంటాడు, కేడమై ఉంటాడు. ఆ విశ్వాసం మన జీవితాల్లో ఉన్నప్పుడు మన యొక్క ముందున్న స్థితి, నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితికి వెళ్ళాలని ఆశపడుతున్నావు, ఇప్పుడు ఏ స్థితిలోనూ 10th క్లాస్ ముగించుకొని ఇంటర్మీడియట్ అనేటువంటి స్థితికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావో దేవుని దగ్గర అడుగు. దేవా, నీవు నాకు సహాయకుడివై నన్ను నడిపించు. నీ నీడలో, నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయాన్ని దయచేయి. నాకు తోడుగా, అండగా, నీడుగా ఉండి నేనేమై ఉన్నానో, నేను ఎలా ముందుకు వెళ్ళాలో నీ జ్ఞానము ద్వారా నన్ను నడిపించు అని దేవుని దగ్గర అడగగలిగితే దేవుడు నిజంగా సహాయకుడై ఉన్నాడు. దావీదు గారు అన్నాడు, నీవు నాకు సహాయకుడివై నన్ను నడిపించు అన్నాడు. ఎంతమంది ఆయన సహాయాన్ని కోరుతున్నారు? ఎంతమంది ఆయన ఆశ్రయిస్తున్నారు? ఎంతమంది ఆయన డాలై ఉన్నాడు నమ్ముతున్నారు? ఆయన ఆశ్రయించిన బిడలకు ఏ మేలు కొదువై ఉండదని సెలవిచ్చాడు. దేవుని ఆశ్రయించిన పిల్లలుగా, దేవునిపై ఆధారపడిన పిల్లలుగా, దేవుని దగ్గర జ్ఞానం అడిగిన పిల్లలుగా మనం ఉండగలిగితే దేవుడు తన రెక్కల నీడలో మనల్ని దాచుకుంటాడు. దేవుని రెక్కల నీడలు మనము దాచబడాలి. మనుషుల రెక్కల నీడలు ఎలా ఉంటాయంటే కొంతసేపే ఉంటుంది, కొంతసేపు వారి రెక్కల నీడలు దాస్తారు, కొంతసేపే వారి రెక్కల నీడ ఆశ్రయం ఉంటుంది. దేవుని రెక్కల నీడలు ఉన్నప్పుడు శాశ్వతమైనటువంటి కృప ఉంటుంది, శాశ్వతమైనటువంటి నీడ ఉంటుంది, శాశ్వతమైన జీవం ఉంటుంది. ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఆయనపై ఆధారపడి ఆయనను కలిగిన వారమై ఆయన యొక్క ఆశ్రయ స్థానమును పొందుకుంటూ, ఆయన యొక్క భద్రత స్థలమును ఉంటూ, ఆయన యొక్క ఆనంద ప్రదేశమును ఉంటూ ఆయన రెక్కల నీడలో మనం ఉండినప్పుడు దేవుడు సమస్తమును మనకు సమృద్ధిని కలుగజేస్తాడు అన్నాడు కదా. ఆయన రెక్కల నీడలో సమృద్ధి ఉంటుందట. ఎంత మాట! ఆశ్రయించిన బిడ్డలకు తెలుస్తుంది ఆ రెక్కల నీడలో ఉన్నటువంటి సమృద్ధి అంటే ఏంటో.
లోకంలో ఉన్న వారికి సమృద్ధి విలువ, రెక్కల నీడ విలువ తెలియదుగా. ఆయన యొక్క రెక్కల నీడ వలన ఆయన ఆశ్రయించిన పిల్లలకు ముందున్న దినాల్లో ఇంకా అధికమైన సమృద్ధిని దయచేయునుగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, నీ ఉన్నత నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇది రాత్రికాల సమయంలో నాయన నీ రెక్కల నీడలో ఆశ్రయస్థానము, నీ రెక్కల నీడలో ఆనందము, నీ రెక్కల నీడలో భద్రతా స్థలము అని ఎంతమంది బిడ్డలైతే నీ రెక్కల నీడలో ఆశ్రయించారో దావీదు గారు అనేక మాటల ద్వారా హెచ్చరించారు. ఆయన రెక్కల నీడలో నాయన దావీదు గారు ఎప్పుడైతే నీ రెక్కల నీడను ఆశ్రయించి నీవు నాకు సహాయకుడు అని అడిగాడు, ఆయన వెళ్ళే ప్రతి స్థలంలో విజయమును చేకూర్చారు. అవును ప్రభువా, నీ రెక్కల నీడలు ఆశ్రయించి ఈ దినమున ఎంతమంది బిడ్డలైతే విజయమును పొందుకొని ఉన్నారో, ఇక ముందున్నటువంటి దినాల్లో కూడా వారి యొక్క చదువుల్లో, వారి జ్ఞానములో, వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి జీవనోపాధిలో నీ రెక్కల నీడను ఆశ్రయించిన బిడ్డలకు ఏ మేలు కదువ లేకుండా ఉన్నతముగా సమృద్ధి వలన ఆశ్రయము పొందిన వారుగా, దీవించబడిన వారుగా ఉండటానికి కావలసిన కృప ప్రతి బిడ్డకు దయచి, నిన్ను ఆశ్రయించేటువంటి మనస్సును దయచి, నిన్ను ఆనుకునే మనస్సును దయచి నాయన, నీ మందిర ఆవరణలో పొందుకున్నటువంటి ఆ సమృద్ధి వలన వచ్చేటువంటి దీవెనలు ఏ రీతిగా ఉంటాయో ఎరుగురి బిడ్డలకు నాయన మీరు మాట్లాడండి, వారిని నడిపించండి, పొందుకున్న వారి సహవాసంలో ఉండటానికి కృపనివ్వండి. ఈ రోజునైనా డాన్స్తో పాటు ప్రభువా అనేక మంది మా సంఘ బిడ్డలు నీ రెక్కల నీడ ఆశ్రయించి వారు పొందుకున్న కృపను బట్టి ప్రార్థిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇంకా మాదిరిగా ప్రభువా అనేక మంది బిడ్డలు నాయన ఎంతో మంది ఈరోజు మీ కృపను పొంది ఉన్నతమైన స్థితిలోనికి వారిని నడిపించి మీ రెక్కల నీడలో వారు చేరినప్పుడు వారి కలిగిన సమృద్ధిని బట్టి అనేక మందికి మాదిరిగా ఉండటానికి అట్టి కృపనివ్వండి నాయన. మీరు బిడ్డలు ఏ ఆశ, ఏ తృష్ణ కలిగి ముందున్నటువంటి చదువుల కొరకై సిద్ధపాటు కలుగుతున్నారు, వారికి మీరు సహాయకుడిగా ఉండి నడిపించమని ఈ మాటల ద్వారా ఆలకించిన పిల్లలకు మంచి జ్ఞానములు దయచేయండి. జ్ఞానము కొదువుకున్న బిడ్డలు, ఈ పరీక్షల్లో తప్పిన బిడ్డలకు ప్రభువా మరలా రేపు ఎగ్జామ్స్ రాయటానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. అందులో మేలు దాగి ఉన్నదని ఎరగటానికి నాయన కృపనివ్వండి నాయన. ఆ బిడ్డలకు మీరు తోడుగాను సహాయకులుగాను, తప్పిన బిడ్డల వల్ల రేపు రాసేటువంటి పరీక్షలకు కావలసిన మంచి జ్ఞానం ద్వారా మీరు సహాయకులై నడిపించమని, పాస్ అయిన బిడ్డలందరూ కూడా ప్రభువా ఉన్నతమైన చదువుల కొరకు మీ సహాయాన్ని కోరుకుని మీ రెక్కల నీడను ఆశ్రయించి బిడ్డలుగా కృపనిమ్మని ఈ మాటల ద్వారా ప్రభువా ఎంతమంది బిడ్డలైతే దీవించబడ్డారో అట్టి కృపలో, అట్టి దీవెనలతో, అట్టి ఆశీర్వాదములతో మీకు సమీపముగా నివసించే బిడ్డలుగా ఉంచమని ఈ మాటలు మీ సన్నిధానములో ఎత్తిపట్టుకోమని యేసయ్య ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.